ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. రామకృష్ణ అని ఒక్క మాట అన్నా ఎవరు ఒప్పుకోము అని చెప్పి చాలా మంది మీ ఫైట్ మాస్టర్లే అంటారు. ఎందుకంటే నాకు నా వాయిసే అది పెద్దగా అంటే చదువు లేదు కదా, మాట అట్లాగే ఉంటుందిలే అని చెప్పి అన్నట్టుగా అందరికి అలవాటు అయిపోయింది. వాడు మాట అంతేలే రాదు వదిలేండి అలాగా అవుతూ ఉంటుంది. నేను కూడా అందరూ తల్ల నాలుగులాగా పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. అందరికి ఎదురు తిరిగేస్తాం అటువంటి నేను కూడా పెద్దగా అటువంటి దృశ్యాలు బాగా ఓకే అలా వెళ్తూ ఉంటాను. యూనియన్ సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే ఒక ఫైటర్కి యూనియన్ నుంచి వచ్చే సపోర్ట్ ఎలా ఉంటుంది? మాకు యూనియన్ లేకపోతే బతకలేమన్నా. నిజంగా మాకు యూనియన్ గట్టి సపోర్ట్ ఉంటుంది, గట్టిగా ఉంటుంది సపోర్ట్. ఎంత కట్టాలి యూనియన్కి? ఎంత కట్టాలి? యూనియన్ కంటే అప్పుడు ఇప్పుడు 5 లక్షలు అంతా అంటున్నారు. 5 లక్షలు అంటున్నా 5 లక్షలు అయినా కానీ ఇప్పుడు తనకి ఒక 10 ఏళ్ళు చేసిన తర్వాత ఒక 100 గజాల ఫ్లాట్ ఒకటి ఇస్తారు. ఫ్లాట్ తీసి పెడతారు తనకి ఓకే ఎక్కడో చోట. దాన్ని బట్టి ఇంకొంచెం ముందుకెళ్తే తనకు వర్క్ అంతా యూనియన్ సైడ్ నుంచి వెళ్తూ ఉంటుంది. తనకి లాస్ ఏమి ఉండదు. 10 లక్షల ఫ్లాట్ తీసి ఇస్తారు. ఓకే ఇప్పుడు ఈ డబ్బులు తీసుకొని ఎవరో తినడం అనేది జరగదు. అవి తిప్పి మళ్ళీ ఇళ్ళకే ఇస్తారు. పోతే రిటైర్మెంట్ ఏదో మళ్ళీ లాస్ట్లో కాస్త కుత్తే మళ్ళీ ఇస్తారు. ఆయన రిటైర్మెంట్కి 60 ఏళ్ళ దాకా పని చేసుకోవచ్చు. వాడు ఓపికను బట్టి ఉంటుంది. దాంట్లో వాడు ఏదో దాచిపెట్టుకున్నా లాస్ట్లో పిల్లలకి కనీసం ఒక 10-15 లక్షలు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంటే మీరు డైరెక్ట్గా రెమ్యూనరేషన్ తీసుకోవడం ఉండదు, అంటే చెక్కు ఆఫీస్కి పడిపోద్ది కదా. ఎంతమంది ఫైటర్లు వస్తారో అంతమంది ఆ చెక్కు ఆఫీస్కి పడిపోద్ది. ఆఫీస్ నుంచి మనకు కొడతారు, మన అకౌంట్లోకి కొడతారు. ఒకవేళ డైరెక్ట్గా మీరు తీసుకోవాల్సి వస్తే డబ్బులు వసూలు అవుతాయి ఇండస్ట్రీలో? కావు. రాజశేఖర్ గారు నాకు 70 ఏళ్ళు రావాలి. హీరో రాజశేఖర్ గారు అలాగే చాలా మంది ఉన్నారు. అడిగారా? అడిగాము. ఒకటి ఈయన నుంచి ఒక అసిస్టెంట్ తిరుగుతూనే ఉంటాడు, బండి వేసుకొని తిరుగుతూనే ఉంటాడు. ఓకే ఇదిగో ఇదిగో వేస్తున్నాం అని చెప్పని ఎమ్మండి ఎవరు పైసలు 4 లక్షల రూపాయలు ఇంకా మీకు రావాల్సిన డబ్బులు ఉన్నాయంట. ఉండే అదే 4,80,000 రావాలా. 4,80,000 గట్టిగా అడిగితేనేమో చేస్తున్నాం పదండి అంటారు. గట్టిగా మనం అంటే నా ఒకటే కాదు, చాలా మంది ఉన్నారు ఇట్లా. అంతే కదా, చాలా మంది ఉన్నారు. ఈ జన్నిటిని ఆటుపోటు తట్టుకొని మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం. కానీ అదే కొన్ని చోట్ల ఇబ్బందులు అవుతున్నట్టు. ఒక ఫైటర్ ఇప్పుడు అదే నాకు బియ్యం లేకుండా ఇబ్బంది పడింది అనేది ఇందాక అదే ఆ కరోనా టైంలోనే. ఇటువంటివన్నీ మనకు కరెక్ట్గా వస్తే అసలు ఇబ్బంది పడము. ఒళ్ళు గుల్లైపోతుంది. ఈ రోజు నిద్రలేసి షూటింగ్కి వస్తే తిరిగి వెళ్తారా లేదా గ్యారంటీ లేదు. ఇంత కష్టపడుతున్నప్పుడు మీ డబ్బులు మీకు ఇవ్వడానికి ఏం సమస్య? అదే అసలు అది మహానుభావులు ఆ పెద్ద పొడ్డిదర్శు కొంచెం ఆలోచించుకొని మాకు ఏదైనా అది పేమెంట్లు మంచిగా ఎత్తుంటే మాకు అదే సంతోషం, అంత మించి ఏమీ లేదు. కన్నడ హీరో ఒక ఫైట్ చేసామని వాళ్ళ పేర్లు చెప్పకూడదు. అది మొన్న 25 రోజులు చేసాం, 25 రోజులు చేసాం. అసలు వాళ్ళ ఫారెన్ ఫోన్ చేస్తే ఫారెన్లో సాంగ్ జరుగుతుంది, వచ్చినాక ఇస్తాం. ఇలాగా కన్ను కాపుకొని చాలా కంపెనీలు అట్లాగా వీటన్నిటిని తట్టుకొని నిలబడి బతికేవాడు కొంచెం బతుకుతాడు. ఇన్ని కష్టాలున్నా ఇలాగే ఎందుకు ఫైటర్గానే ఉండాలని ఎందుకు నిర్ణయించుకున్నారు? అంటే ఇక్కడికి వచ్చి ఏదో సినిమా పిచ్చి, ఆ సినిమా పిచ్చి మీద వచ్చి అలవాటు అయిపోతాను. ఇక్కడ ఆ సినిమా వ్యామోహం మీద వచ్చి అలవాటు అయిపోతాం. ఇక దీనికి అలవాటు అయ్యి మళ్ళీ బయటికి వెళ్ళి ఏం పని చేయలేక కొంతమంది అట్లా లాగైపోతాం. అంతే, కొంతమంది అలా లాగైపోతాం సినిమా మోజులో పడి. అరే మా ఆయుర్తో చేసిన నేను రాలేదా, నాకు రూపాయి ఛార్జీలు పెట్టు, ఛార్జీలు కూడా లేకుండా ట్రైన్లో వచ్చాను. చెన్నై నుంచి సార్ దగ్గర నుంచి లెటర్ తీసుకెళ్ళి అక్కడ నుంచి పవన్ సార్ దగ్గరికి వెళ్ళి చూపించి మళ్ళీ తిరిగి రిటర్న్ అయితే నా దగ్గర 25 రూపాయలే ఉండే, 30 రూపాయలు ఉండే. ఇక 30 రూపాయలు ట్రైన్లో ఎక్కి కూర్చున్నాను. దేవుడు ఎవరు కదిలేదు అసలు. ఎందుకో అసలు టీసీలు నా ముందే వెళ్తున్నారు, నా ముందే వెళ్తున్నారు. ఇదంతా రాసుందన్న. మీరు ఇండస్ట్రీకి రావాలి, 6 ఏళ్ళ సుదీర్ఘమైన ఒక కెరీర్ ని లీడ్ చేయాలి, 1000కి పైగా సినిమాల్లో నటించాలి, ఎంతమంది హీరోలకు దగ్గర అవ్వాలి, ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది ఫ్యాన్స్ కి లేకుంటే సినిమా అభిమానులకి దగ్గర అవ్వాలి. ఇదంతా మీ నుదుటి మీద రాసుంది. లేకపోతే ఏమో భగవంతు. నాకు ఆ 30 రూపాయలు పెట్టుకుని సెంట్రల్ రైల్వే స్టేషన్లో 3 రోజులు పడుకున్నాను. ఎందుకంటే ఆటన పెడితే నీకు ఆ ప్లాట్ఫారం టికెట్ ఇస్తాడు, ఆటన. తర్వాత 30 అయింది, తర్వాత రూపాయి అయింది. ఆటన పెడితే ప్లాట్ఫారం టికెట్ ఇస్తాడు. మంచి ఫ్యాన్ చూసుకొని శుభ్రంగా మనకి లాక్ ఇస్తాడు.
మన సూట్గా మనం బ్యాగ్ పెట్టుకునేదానికి మన బట్టలు పెట్టుకునేదానికి అక్కడే స్నానం చేయటం, ఆ బయటికి వెళ్ళటం, ఏదో నట్టిపళ్ళు తెరిచి తినటం, మంచి ఫ్యాన్ చూసుకొని ఆ ఫ్యాన్ కింద పడుకోవటం, తెల్లారి లేచి మళ్ళీ పొద్దున్న ఇదంతా తిరగటం. అలా 3 days ఉన్నాను. నాకు అప్పుడు అర్థం కాక, స్టార్టింగ్ వెళ్ళేది అర్థం కాక, 3వ రోజు తర్వాత లెటర్ ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళాను. ఓకే. ఎవరు పవన్ కళ్యాణ్. ఆయన అప్పుడు వీళ్ళు అక్కడ రంగనాథపురంలో అక్కడ ఉన్నారు అట్లా. అండ్ పవన్ కళ్యాణ్ గారు అన్నారు కాబట్టి మీరు చాలా సినిమాలు చేశారు పవన్ కళ్యాణ్ గారితో. ఆయన ఫైట్స్ అన్ని చాలా రియలిస్టిక్ గా ఉంటాయి అండ్ కంపోజింగ్ కూడా ఆయనే చేసుకుంటారు చాలా వరకు అని చెప్పి. ఆల్రెడీ మార్షల్ ఆర్ట్స్ కదా ఆయన, తప్పదు ఆయన చేసి చేసుకోవాలి, ఆయన కంపోజ్ చేస్తారు కదా. అంటే ఎలా ఉంటుంది ఆయన ఫైటింగ్? ఆయన బ్లాక్ బెల్ట్ రెడ్ బెల్ట్ అన్న ఉంది ఆయనకి, ఆల్రెడీ ఒక ఇది ఉంది. అంటే ఆయన ఒక స్టైల్గా నేను అందరికంటే నేను ఒక డిఫరెంట్గా ఉండాలి, నా స్టైల్ ఇది అనేది ఒక చేతుల విద్య ఉంది ఆయనకి. ఆల్రెడీ కరెక్ట్ మాస్టర్ ఆయన, బ్లాక్ బెల్ట్ రెడ్ బెల్ట్ ఏదో ఉంది ఆయన, బాగా చేస్తాడు ఆయన. టైమింగ్ ఎలా ఉంటుందన్నా? బాగానే ఉంటుంది. ఓవర్లాప్ అయి కొట్టడం అట్లా ఏం జరుగుతుంది? ఆయన కరెక్ట్గా చేస్తాడు ఆయన. వాళ్ళు నేర్చుకుని ఉన్నవాడు కదా, బయట దేశాలు నేర్చుకున్నాడు కదా. అవును, బాగా చేస్తాడు, బాగుంటుంది ఆయన. ఆయన కట్అవుట్లు అంతా బాగానే ఉంటుంది, ఆ కట్టింగ్ గిట్టింగ్ అవన్నీ బాగానే ఉంటాయి. అయితే ఇండస్ట్రీలో ఇంతమందితో పరిచయాలు ఉన్నా సరే ఒక స్టార్ హీరోతో మాత్రం మంచి అనుబంధం ఉందంట. ఎవరు ఆ హీరో? అందరితో ఉంటాను. అల్లు అర్జున్ గారితో. చెన్నైలో ఉన్నాడు ఇప్పుడు ఆయన, ఆ సినిమా చేస్తున్నాడు కదా అట్లీతో. ఆయనకి నాకు ఆ సినిమా కాడి నుంచి మా ఇద్దరికి బాగా కుదిరిందన్న. ఏది సరైనడు సినిమా కాడి నుంచి బాగా మా ఇద్దరికి లింక్ బాగా కుదిరింది. ఒక మంచి షార్ట్ చేశాను నేను, భగవంతుడైనా గొయ్యి తవ్వుతారు. ఆయన కొడితే లేచి ఆ దమ్మరస్ తీసుకొని కొడతాడు, ఆ లేచి కరెక్ట్గా వచ్చేసి ఆ గొయ్యిలో తలకాయంతా ఎర్రాకి వెళ్ళిపోతాడు. ఆ రోజు నుంచి ఆయన బిత్తరపోయాడు, సస్తాడు రావడం. ఇంకా రోప్లోనే ఆ హైట్కి వెళ్ళాను, ఆ హైట్కి రోప్లో లాగుతారు, ఆ హైట్లోకి వెళ్ళేసి కరెక్ట్గా వచ్చి ఆ బెజ్జాన పడ్డాను, ఆ తలకాయ ఎడదాకా దొరకడిపోతుంది. అక్కడ నుంచి నాకు ఆయనకి ఒక చిన్న అనుబంధాలు, పిలుస్తాడు మంచిగా. అది గురించి మొన్న కాకినాడలో కూడా బాగా ఇది పుష్ప కూడా చేశాను మారేడుమిల్లి ఫారెస్ట్లో. పుష్ప 2 కూడా మన కాకినాడలో మంచిగా దగ్గరికి పిలిచి మంచిగా మాట్లాడి జాగ్రత్తగా ఎక్కడన్నా జాగ్రత్తగా ఉంటాను కదా, పిల్లా జిల్లా ఉన్నారు కదా, ఎక్కడన్నా జాగ్రత్తగా ఉన్నాను. చిన్న కొన్ని సినిమాలు కొంచెం రికమెండ్ చేస్తాడు, నువ్వు అక్కడికి వెళ్ళి ఫలానా ఆఫీస్ కాడికి వెళ్ళు ఆయన ఫోన్ చేసి చెప్తాడు. అంతా అసలు ఆయన ఎంత పెద్ద స్టార్ హీరో, అంత బిజీలో ఉండి ఆయన చెప్తాడు రామకృష్ణకి మాత్రం ఏదో ఒక సహాయం. నన్ను చూస్తే ఆయన ఆయనకి మైండ్లో కట్టమని పడిపోతుంది, చెబుతాడు. అడగ కూడా రమ్మన్నారంటే చెన్నైకి అది మొన్న ఎలా అవుతుంది అది చెన్నైకి. నేను దానికి వీళ్ళు రాజ్యసభకు లాక్కెళ్ళారు. మొన్న నేను అక్కడికి వెళ్ళాల్సింది, అది రాజ్యసభకు లాక్కెళ్ళారు. ఏదో 15 రోజులు చేసాం, చెన్నై వెళ్ళాల్సింది. ఆయనే మేనేజర్కి ఫోన్ చేసి వాడు కరీర్ ఉంటాడు పిలువాడిని, ఆయన వేసుకుని వచ్చాయని చెప్పి ఆయన మా ఆఫీస్కి కూడా వచ్చాడు మేనేజర్. నన్ను పక్కకి పిలిచి బయటల ముందు అని అనుకుంటా, ఆయన పక్కకి పిలిచి నేను రమ్మన్నాడు ఆయన, నువ్వు అయితే రెడీ అయిపోయాను మేనేజర్ గారు. ఈ లోపల మాస్టర్ల మాట నేను కాదనలేక రాజమలక్ష్మి ఇది రాజేశ్వర, నేను దానికి కొంచెం వెళ్ళాను. అదే 15 రోజులు చేసాం, నెలదాకా చేసాం. అంటే సరైనోడు అన్న, అప్పటికి సరైనోడు అంటే అప్పటికి ఒక టాలీవుడ్ వరకు టాప్ హీరో బన్నీ గారు. బట్ ఇప్పుడు కట్ చేస్తే పుష్ప 2 తర్వాత ఆయన అసలు ఆయన రేంజ్ వెళ్ళిపోయింది, పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళిపోయింది. బట్ ఈ పొజిషన్కి వెళ్ళినా సరే మీలాంటి వాళ్ళని తన మనుషులు అనుకున్న వాళ్ళని గుర్తు పెట్టుకొని ఫోన్లు మంచిగా మాట్లాడతాడు, మంచిగా ఆ స్థాయికి వెళ్ళాను అనే ఐడియా అసలు అది అనుకోడు అసలు. నేను ఆ సముద్రంలో ఉన్న నాటుబళ్ళ ఇలా కొత్త ఉంటే దేంట్లో మన ఇది ఈ ఆ పుష్ప 2లో సముద్రంలో నుంచి బళ్ళు టేకి నాటుబళ్ళు లాక్కొస్తా ఉంటే నన్ను ఆఫ్ చేసి మరి అక్కడ మళ్ళీ కాళీని కొడుకుపోయి జాగ్రత్త చేసుకున్నాను, చిన్నగా లాక్కెళ్ళి. ఆయన నన్ను అలా చూస్తూ ఉన్నాడు, మంచిగా మాట్లాడాడు. అక్కడికి వెళ్ళాల్సింది మొన్న చెన్నైకి, అది కొంచెం అది వెళ్ళలేకపోయాను. అది సేమ్ అదే మళ్ళీ ఇక్కడ జరుగుతుందంట సేమ్ అదే చెన్నై సినిమా అక్కడ చేసేది. ఈ షెడ్యూల్ వెళ్తాను, ఈ షెడ్యూల్ కన్ఫామ్గా ఈ షెడ్యూల్ వెళ్తాను, లేకపోతే రికమెండ్ చేశాడు కదా
వెళ్ళకపోతే ఆయన కూడా కొంచెం ఏదో ఫీల్ అవుతారు. అండ్